హలో. హాయ్. హలో. అందరూ బాగున్నారా? ఇది వేస్ట్‌ది బాక్స్ చూపిస్తున్నాను. అది వాషింగ్ మిషన్ మాదే. పాడేశారు చూసారా? అబ్బబ్బా! ఇక్కడంతా కాస్ట్‌లీ అండి. ఇదొక ఇదొచ్చేసి బాత్ అనమాట. వెజిటబుల్ పలావు, పన్నీర్ కర్రీ. వెజిటబుల్ బాత్ ఎలా చేయాలనేసి జస్ట్ ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను. ఇది మిక్సీ అని పట్టాననమాట అది. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, అల్లం పేస్టు, చెక్క, లవంగము, కొంచెం కొబ్బరి ఏసి పేస్ట్ చేశాను. ఇప్పుడు దాన్నంతా నీకు ప్రాసెస్ తెలుసు కదండీ! ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకొని, తర్వాత ఎర్రగడ్డ వేసుకొని, అవి ఏగిన తర్వాత మిక్సీకేసిండేది వేసేసాననమాట. మళ్ళీ వెజిటబుల్స్ ఏసేది. అది బాయిల్ అవ్వని అని వదిలేసా. ఇదొచ్చేసి పన్నీర్ గ్రేవీ అనమాట. గ్రేవీ ఫస్ట్ ఏయించుకుంటున్నాను. పన్నీర్స్ అన్నీ పక్కన పెట్టాను. పన్నీర్ కొద్దిగా గట్టిగా ఉందనిపిస్తే కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేశాను. ఇది బాయిల్ అయిపోతూ వస్తోంది. కొద్దిగా ఇది ఉడికిన తర్వాత పన్నీర్ దాంట్లోకి వేసేద్దాం. ఎందుకు ఎవ్వరు నాకు సబ్స్క్రైబ్స్ చేయడం లేదండి. నేనేమి అదేమో అంటారే అడుగుతున్నాను. అయినా మీకు సబ్స్క్రైబ్ చేయాలని లేదా అండి? దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో అయింది చూసారా? వెజిటేబుల్ బాత్ బాగుంది కదా! చాలా బాగుంది. టేస్ట్ అయితే నిజంగా మా బెంగుళూరు సైడ్, కర్ణాటక సైడ్ తిన్నట్టే అనిపించింది. ఈరోజు మా హస్బెండ్ కూడా అదే అన్నారు. చాలా బాగుంది ఈరోజు మాత్రము ఈ పలావు అనేసి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ప్లీజ్. ఇది పన్నీర్ కర్రీ. నేను సబ్స్క్రైబ్ చేయమని నేను జెన్యూన్‌గానే అడుగుతున్నా మిమ్మల్ని. నేను ఎవ్వరికీ ప్రమోట్ చేయడం లేదు. నా అంతకు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఓకేనా? టేక్ కేర్ అండి. అందరూ బాగుండాలి. అందరిలో నేను ఉండాలి. బాయ్ అండి.